తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయడానికి ప్రతి టీడీపీ యువకులంతా కృషి చేయాలని మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం యువ నాయకులందరూ లోకేష్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయడానికి యువ నాయకులందరూ లోకేష్ అడుగు జాడలలో నడిచి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నడిచి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తేలు రవి, గుండు వెంకటేశ్వర్లు, జంపాల చంద్రశేఖర్, కొండేటి దయాకర్, గంగాధర్ స్వరాజ్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు ఎన్టీ రామారావు యొక్క ఈ తెలుగుదేశం యొక్క ఆశయాలు అన్నిటినీ ముందుకు తీసుకెళ్తారని, లోకేష్ గారి మీద తెలుగుదేశం పార్టీ యువ నేతలు, యువ కార్యకర్తలు, యువకులు అందరూ బరువు బాధ్యతతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు లోకేష్ గారు కూడా పూర్తిగా 2 రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని, గతంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కొంత అవమానపరిచినప్పటికీ దాన్ని ముందుకు దొచ్చుకొని పోయి కార్యకర్తలందరూ బలంగా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని ప్రతి కార్యకర్తను కోరుకుంటున్నాను. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి తన వంతు పాత్ర చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా వారు రాష్ట్ర స్థాయిలో ఏ నిర్ణయం తీసుకున్నా మేము కార్యకర్తలుగా ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. అదే 2029లో 28-29లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటామని చెప్పి మా జాతీయ నాయకులు ఇప్పటికే సంకేతాలు తెలియజేస్తూ ఉన్నారు. కార్యకర్తలు ఉమ్మడిగా ఐక్యంగా నాయకులతో మమేకమై పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని